హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో శరవణ భవాలయం గురించి చెప్పాను కదా, మేము వెళ్ళాము అని. సో శరవణ భవాలయం నుండి ఒక 3 to 5 మినిట్సే, చాలా దగ్గరలోనే ఉంది ఆది వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇది కూడా తుర్కాంజల్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ శరవణ భవాలయం నుండి కొంచెం ఈ లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలిసిపోయి విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా చెప్తారనమాట. స్వామికి ఒక కుక్క కాపలా కాసిన కథనం ఇక్కడి విశేషం అంట. ఈ ఆలయ కొండపై యోని ఆకారంలోనే కోనేరు ఉండడం అనేది మరో ప్రత్యేకత. ఇక్కడ దాదాపు 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయంగా భక్తులు విశ్వసిస్తారనమాట. వెంకటేశ్వర స్వామి అలిసి నిద్రపోతున్నప్పుడు స్వామికి కాపలాగా ఉన్న కుక్క ఇక్కడ పూజలు అందుకుంటుందని, అందుకే ఇక్కడ భైరేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థానికుల కథనం. ఈ కొండపై ఉన్న యోని ఆకారపు కోనేరులో నీరు ఎంత వేసవి కాలంలోనైనా చల్లగా ఉంటుందంట. శ్రావణ శనివారాలు, తమిళ నెలలు, పెరటాసి శనివారాల్లో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారంట. ఈ ఆలయం తుర్కయాంజల్ ఫేజ్ 2 ఏవీ నగర్లో ఉంది. ఈ ఆలయంలో వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడే మనకి వినాయక స్వామి ఉన్నారు. అండ్ చాలా వృక్ష సంపద కూడా ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే పార్కింగ్ ఏరియా ఉంది. దేవాలయం వారిది రథం కూడా ఉంది. ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా శరవణ భవాలయం చూడడానికి వచ్చినప్పుడు ఆ పక్కనే ఉన్న ఆది వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. గోదాదేవి, అటేమో పద్మావతి అమ్మవారి సహితంగా ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామి. మేమైతే ఈ 2 దేవస్థానాలు చూసుకొని వచ్చాము. తుర్కయాంజల్లో ఇంకా ఏమన్నా దేవస్థానాలు ఉన్నాయా చూడడానికి కామెంట్